ఓం నమో నారాయణాయ. ఈ రోజు మనం చెప్పుకునే అధ్యాయం మాఘపురాణం 17వ అధ్యాయం. దేవలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడికే ఫలితాన్ని ఇచ్చిన ఒక మహాబోధ, ఇంద్రునికి కలిగిన శాపము కదా. భక్తితో విందామా మరి. వశిష్ఠ మహర్షి దిలీపునితో ఇంకా ఇలా చెప్తున్నట్ట, రాజా, మాఘమాస మహిమను వివరించి ఇంకొక కథను చెప్తాను విను అని. పూర్వము కృష్ణమధురని మహర్షి గంగా తీరమును నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహాత్మ్యమును వివరిస్తున్నాడట. అప్పుడు జహ్ను మహాముని మాఘస్నాన మహిమను వివరింపమని కోరగా కృష్ణమద మహర్షి ఇట్లా చెప్తున్నట్ట, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవుతుంది. అట్టి మాఘమాసంలో చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాకుండా పాపనాశం కూడా అవుతుంది. మాఘమాసమున ప్రాతకాలమున నది స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులు అవుతారు. ఆ విషయాన్ని వినండి, చెప్తాను శ్రద్ధగా అని చెప్తున్నాడట. ఏంటా కదా. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమమును నిర్మించుకుని ఉంటాడట. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని కేశములు నారబెట్టుకుంటూ ఉంటుంది. ఇక రాక్షస సంహారానికే దేవతలతో కలిసి ఈ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్న ఇంద్రుడు ఆమెను చూసి మోహితుడవుతాడు. ఆమె ఎట్లయినా సరే పొందాలని నిశ్చయించుకుంటాడన్నమాట. అప్పుడు రాక్షసులను జయించి తిరిగి వస్తూ ఇంద్రుడు ఆ ఆశ్రమం సమీపాన ఆగుతాడు. ఇక దేవతలను స్వర్గానికి పంపేస్తాడు. ఇంద్రుడు అచ్చటనే ఆశ్రయం పైభాగము నుండి మిత్రవిందముని భార్య అందాన్ని, ఆమె చేష్టలను గమనిస్తూ ఉంటాడట. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యుల్ని మేలుకొల్పి వేదపఠనం చేయించాలని చెప్పి తానున్నటువంటి ఆ పర్ణశాల నుంచి బయటకు వెళ్తాడు. అప్పుడు ఇదే అదననుకుని ఆ ఇంద్రుడు ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకుంటాడు. విడిపించుకుని పోచున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థిస్తాడు. ఆమె సౌందర్యానికి మెచ్చుతాడు. ఆమె అప్పుడు ఏమవుతుందంటే ఆమె కూడా కామ పరవశి అయి ఇంద్రుని పొందడానికి అంగీకరిస్తుంది. ఇక కోరిక తీరిన ఇంద్రుడు ఏం చేస్తాడు, ఇంకా ఆశ్రమం నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వచ్చినటువంటి ఆ ముని వారిని పట్టుకుని నీవెవడమని అడుగుతాడు. నేను ఇంద్రుడినని ఇంద్రుడు సమాధానం చెప్తాడు. ఇక మిత్రవింద్రుడు జరిగిన దాన్ని గ్రహించి నీవు గాడిద ముఖం అయిపోయి ఉండాలి, స్వర్గానికి పోలేక భూలోకానే ఉండని చెప్పిస్తాడనమాట. ఇక తప్పు చేసిన తన భార్యని రాయివే పడుండమని చెప్పిస్తాడు. ఇక ఆ చోటున అతను ఈ మిత్రవిందుడు విరిచి గంగా తీరాన్ని చేరి అతడు తపమాచరించి యోగశక్తిచే దేహాన్ని విడిచి పరమాత్మలో లీనమైపోతాడు. ఇక మునిశాపం వలన ఇంద్రుని ముఖము గాడిద ముఖమై ఉంటుంది, మిగిలిన శరీరం మామూలుగానే ఉంటుంది. ఇంకా అతడు ఉండడానికి సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతాన్ని చేరి అతడు గుహలో ఉండి అక్కడ ఉన్నటువంటి గడ్డిని తిని కాలాలు గడుపుతూ ఉంటాడు ఇంద్రుడు. అలాగా 12 సంవత్సరాలు గడుపుతాడు. ఇంకా రాజు లేని స్వర్గంపై రాక్షసులు దండెత్తి దేవతలతో యుద్ధం చేస్తూ ఉంటారనమాట. ఇంద్రుడు లేడు కదా మరి. ఇక దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోతూ ఉంటారు. తమ ప్రభువు ఇంద్రుని వెతుకుతారు, ఎక్కడికి వెళ్ళిపోయాడా ఏంటా అని. ఇక ఇంద్రుని కనుగొనలేక వాళ్ళు ఏం చేస్తారు, స్వర్గానికి తిరిగి వస్తారు. ఇక రాక్షసులు మళ్ళా వాళ్ళని తరిమి కొడతారు. ఇంకా దేవతలు ఇంద్రుని వెతుకుతూ నదీ తీరాలెందు సముద్ర తీరాలెందు అలా తిరుగుతూ ఉంటారు. అప్పుడు అది మాఘమాస మగడం చేత మాఘమాసాన నది స్నానం చేసి తిరిగి వచ్చి మునులను చూస్తారు ఈ దేవతలు. చూసి ఈ మాఘమాస మహిమను వాళ్ళు ముచ్చటించుకుంటూ ఉంటే అప్పుడు మునులకు నమస్కరించి మీరు చేసేటువంటి వ్రతం ఏంటి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అని ప్రశ్నిస్తారు. అప్పుడు మునులు ఈ దేవతలతో ఏమని చెప్తున్నారు, దేవతలారా వినండి, మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి అందుండగా ప్రాతకాలమున నది గాని తటాకమందు గాని స్నానము చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీని వల్ల దుర్లభమైన మోక్షము కూడా సులభమవుతుంది. మాఘమాసమును చేసిన మాధవ స్మరణ సర్వ పాపాలని నశింపజేస్తుంది. మాఘమాస స్నానము పూజ మున్నవన్నీ చేయు వారికి అదృష్టం అనంతంగా ఉంటుంది. మాఘశుద్ధ చతుర్థి యందు గోదానం గాని వృషోత్సర్జనము గాని తిలదానము, అపూపదానము, పాయస దానము, వస్త్రకంబళము దానము విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములు సులభములై ఉంటాయి అనుచు ఆ మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరిస్తారు. ఇక దేవతల దివ్యమునుల మాటలు విని
మాఘస్నానాన్ని సముద్రంలో చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరిస్తాడు ప్రత్యక్షమై. మొట్టమొదటి జగద్గురువు శ్రీ మహావిష్ణువు ఈ మృదువైన శరీరము, చతుర్భుజాలు కలిగి శంఖ చక్ర గదా పద్మముల 4 చేతులందు ఉండి పట్టిన పచ్చని వస్త్రాన్ని ధరించి కిరీటంతో మరింత మనోహరంగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు. కంకణాలు, హారములు, వైజయంతిమాల మున్న అలంకారాలు కూడా ధరించి గంభీర మనోహర రూపంతో ఉంటాడు ఆ విష్ణుమూర్తి. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును ఆ దేవతలు ఇట్లా స్తుతిస్తారు: స్వామి, నీవు జగములకే గురువు, వేదవేద్యుడువు. నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారనైనా ఎరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ, వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైనారు. అట్టి నీకు మా నమస్కారములు స్వామి. నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహిస్తావు. సమస్తమును నీచే వ్యాప్తమై ఉన్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్యవు స్వామి. ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవే. సృష్టి స్థితిలయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయమైనప్పుడు మర్యాకుపై పరుండి చిదానంద స్వరూపుడవే ఉందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును ఎరుగుజాలరు తండ్రి అని. ఇంకా ఏమంటున్నారు? బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతాలు అన్నిటిని సృష్టించిన వాడవు నీవే నాయన. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములను నీవే. మాట, మనస్సు మున్నగవానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప ఏమీ చేయజాలని వారము మేము. నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానించబడిన మమ్ము రక్షించు స్వామి అని ఆ దేవతలు పలు విధాల పలు రీతిగా శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తారన్నమాట. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు దేవతల యందు జాలిపడి ప్రసన్నుడై ఇట్లా అంటాడనమాట: దేవతలారా, ఇంద్రుడు మునిశాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మోగము కలవాడి పద్మగిరి గుహల్లో సిగ్గుపడి దాక్కున్నాడు. అతడు ముని భార్యని మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి మునిశాపం పొందాడు. పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గార్ధపముఖుడైన ఇంద్రునిచే నది స్నానం చేయించండి. అందువలన ఇంద్రుడు గాడిద మొహాన్ని విడిచి మంచి ముఖం కలవాడై పూర్వము వలె దివ్యశక్తుల్ని పొంది మిమ్ము రక్షిస్తాడు. కావున మీరు వానిచే మాఘమాస అర్ధోదయ పుణ్యకాలమును నది స్నానం చేయించండి అని చెప్తాడనమాట. ఇక దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలు విని విస్మితులైపోయి, స్వామి, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వస్థుడవుతాడా? చాలా విచిత్రంగా ఉన్నది స్వామి అంటారు. అప్పుడు శ్రీమన్నారాయణ, దేవతలారా, మాఘస్నాన మహిమను మీరు ఎరుగుకుపోయి ఉండొచ్చును. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. నేను చెప్పినట్లు చేసించో ఇంద్రుడు యథాపూర్వ రూపాన్ని పొందుట్లో ఆశ్చర్యము సందేహం అక్కర్లేదు. పూర్వము ఇట్లాగే విశ్వామిత్ర మహర్షి కూడా ఇంద్రుడి వలె శాపాన్ని పాపాన్ని పొంది కపిముఖుడే అంటే కోతిముఖం పొంది మాఘస్నానం చేసి పూర్వస్థితి పొందాడు అని చెప్తాడనమాట. చెబితే అప్పుడు ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిపోయి ఆ వృత్తాంతాన్ని కూడా ఒక్కసారి చెప్పండి స్వామి అని శ్రీమన్నారాయణని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ విష్ణువు ఇట్లా చెప్తున్నాడు: వినండి. పూర్వము విశ్వామిత్ర మహర్షి కూడా భూప్రదక్షిణం చేయొచ్చు గంగా తీరానికి వస్తాడు. మాఘమాసకాలం ఒకటితే గంధర్వులు, విద్యాధరులు మున్నగు దేవదాతులందరూ తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయడానికి వచ్చారు. అట్లు వచ్చిన వారిలో గంధర్వ దంపతులు ఉంటారు. భర్త గంధర్వుడు మాఘమాసంలో నదీ స్నానం చేయొచ్చు భార్యను కూడా నది స్నానం చేయడానికి రమ్మని పిలుస్తాడు. భర్తతో భూలాకానికి వచ్చి గంగా తీరమును చేరిన ఆమె, ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానం చాలా బాధాకరము, నేను స్నానం చేయలేను, మీ శక్తి ఇష్టం ఉంచో మీరు చెయ్యండి గంగా స్నానం అని ఆమె చేయదు. గంధర్వుడు ఎంత చెప్పినా కూడా వాని భార్య భర్త మాట వినదు, స్నానం చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానం చేస్తాడు. గంధర్వుని భార్య మాత్రం మాఘమాస స్నానాన్ని దూషించి నిరాకరించుడిచే ఆమె దివ్యశక్తుల్ని కోల్పోతుందన్నమాట. స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకానికి తిరిగి వెళ్లే సందర్భంలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వాదులు తమ లోకానికి వెళ్ళిపోతారు. కానీ గంధర్వుని భార్య మాత్రం గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహారాలే తిరుగుతూ ఉంటుంది. భూప్రదక్షిణం చేయిచు గంగా తీరమును చేరిన విశ్వామిత్రుడు గంధర్వకాంతను చూచి మోహపరవశుడే బలత్కారముగా ఆమెను అనుభవిస్తాడు. దివ్యశక్తులను కోల్పోయి నిస్సహాయురాలైన ఆమె ఏమయూ చేయలేని స్థితిలో ఉంటుంది. ఆమెను బలవంతంగా అనుభవించిన తర్వాత
విశ్వామిత్రుడు పశ్చాత్తాపం పొందుతాడు. కానీ పనిచేసి పశ్చాత్తాపం పొందితే ఏమవుతుంది? తప్పు చేయక ముందు ఉండాల్సిన జ్ఞానము తప్పు చేసిన తర్వాత వస్తే ఏంటి ప్రయోజనము? తన వారితో కలిసి తన లోకానికి పోచున్న గంధర్వుడు తన భార్య తమతో వచ్చుట లేదని గమనించి వెనుతిరిగి భూలోకానికి వస్తాడనమాట. వచ్చి అచ్చట ఉన్న తన భార్యను విశ్వామిత్రుని చూసి విషయమంతా తెలుసుకొని, మహర్షివై ఉండి కపి వికారాను చిత్త చాంతల్యమును పొందితివి కావున నీవు కోతిముఖం కలవాడగు ఆగుము, బుద్ధిమాంద్యమునందుండుము అని విశ్వామిత్ర మహర్షిని శపిస్తాడు. ఆ గంధర్వుడు భార్యను చూచి పవిత్ర గంగా స్నానమును విడిచి పరపురుష సాంగత్యాన్ని ప్రతిఘటింపక పొందుడుచే నీవి గంగా తీర్మన పాషాణ రూపంలో ఉండమని భార్యను చెప్పిస్తాడు. తన లోకానికి తిరిగి వెళ్ళిపోతాడు. విశ్వామిత్రుడు గంధర్వ భార్య శాపముచే కోతి ముఖం కలవాడై మందబుద్ధి అయి తిరుగుతూ ఉంటాడు. గంధర్వుని భార్య శిలారూపముని ఆమె ఉంటుంది. ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత త్రిలోక సంచారి ఒక నారద మహర్షి అచ్చటకు వచ్చి విశ్వామిత్రుని దురావస్థను చూచి అంతటి మహర్షి ఎట్లయ్యేనని ఆశ్చర్యపడి దివ్య దృష్టి చే జరిగిందంతా తెలుసుకుని, అయ్యో ఈ విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడు, మునులందరూ ఇతర దీక్షను ప్రశంసిస్తారు కదా, ఇంతటి విశ్వామిత్రుడే మన్మధుని వికారము అణుచుకోలేకపోయినప్పుడు మరి మన్మథ వికారమును నిగ్రహించుకొనగలవాడు ఇంద్రుడని పలు రీతిలా విచారిస్తూ విశ్వామిత్రునిపై జాలిపడతాడు. అప్పుడు విశ్వామిత్రుని శాప నివృత్తికి స్వస్థతకు సంకల్పము చేయించి నారదుడు విశ్వామిత్రుని కొరకు వాని పేరున మాఘమాస స్నానాన్ని పూజాధికాన్ని నియమనిష్టలతో నిర్వర్తిస్తాడు. చూసారా దేవతలారా, నారదుని వ్రతానుష్ఠానముచే నేనును కూడా సంతుష్టనయ్యాను. అప్పుడు నా అనుగ్రహమున విశ్వామిత్రుడు శాపముక్తుడయ్యాడు. మునుపటి కంటే మరింత బాగుపడ్డాడు. స్వస్థుడైన విశ్వామిత్రుడు శాపముక్తుడు పొంది నారదుని కృతజ్ఞతలు చెప్తాడు. పిమ్మట వారిద్దరు నియమనిష్టలతో పవిత్ర గంగా స్నానమును ఆచరిస్తారు. తమ కమండలములో ఉన్న పవిత్ర జలమును పాషాణంపై చల్లుతారు. ఆ పాషాణ రూపంలో ఉన్న ఆ గంధర్వ స్త్రీ ఆ పాషాణ రూపాన్ని విడిచి గంధర్వకాంత పూర్వ రూపాన్ని పొందుతుంది. పోయిన దివ్యశక్తుల్ని పొందుతుంది. అప్పుడు గంధర్వ స్త్రీ భక్తితో గంగా స్నానాన్ని దివ్యశక్తుల్ని పొంది తిరిగి తన లోకానికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇదంతా మనము ఈ కథ అంతా తొమ్మిదో అధ్యాయము గంగాజలమయంలో చెప్పుకున్నాం కదండి. అదే కదా ఇది ఇక్కడ చూసారా. ఇంకా ఏమంటున్నాడు ఆ విష్ణుమూర్తి, దేవతలారా మాఘస్నాన మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కాబట్టి మీరు గాడిద ముఖం కలిగి సిగ్గుపడి పద్మగిరిలో ఉన్న ఇంద్రునిచే మాఘస్నానాన్ని చేయింపుడు, అప్పుడు తనకి శాపముక్తి అవుతుంది అని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపముక్తికి ఉపాయాన్ని సూచిస్తాడనమాట. అదండి ఈ రోజు మన 17వ అధ్యాయం. ఈ విధంగా ఇంద్రునికి కలిగిన శాపము కథ మనకు ఒక గొప్ప బోధన అందిస్తుందండి. శక్తి, పదవి, ఐశ్వర్యం, అహంకారానికి దారి తీసినప్పుడు దైవకృప కూడా దూరం అవుతుంది. మాఘమాసంలో శ్రద్ధతో విన్న ఈ దైవ కథ మనలోని అహంకారాన్ని తొలగించి వినయాన్ని పుష్కలంగా పెంపొందిస్తుందన్నమాట. ఓం నమః శివాయ.